ఆగదే కదా అనుకోవద్దంట. మహాత్మా గాంధీ గారు అన్నారంటే ఈ మాట చూడండి. దేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్లో శుభ్రత అంతే ముఖ్యం. ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వతంత్రాన్ని హరిస్తుంది. అది మన ఇంట్లో గదే, కానీ దాని ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసు నిర్మలంగా ఉండాలన్నా దానికే సాధ్యం. అదేంటి అనుకుంటున్నారా? మన వాష్రూమ్. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలామందే ఉంటారు. కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. నిజంగా చాలా ఉన్నాయండి బాబు. బాత్రూమ్ క్లీన్గా పెట్టుకోవాలి. చాలామంది బాత్రూమ్స్లో చెప్పులు వాడరు, దారుణంగా ఉంటాయి. కవాయో నా కామి జపనీస్ జానపద గాథల్లోనే ఒక ప్రసిద్ధ దేవత పేరిది. టాయిలెట్ పిట్లో పడిపోకుండా ప్రజలు రక్షించే దేవతగా కొలిచేవారని చెబుతారు. శుచి శుభ్రతను పాటించడం ద్వారా ఈ దేవతను ఆరాధించడం అక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఇక్కడే కాదు, ఈజిప్ట్లోని ద్వా, కొరియాలోని చెక్సిన్ కూడా ఇలాంటి దేవతలే అంట. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనేది మనకు తెలిసిన నానుడి. మనం సాదాసీదాగా భావించే వాష్రూమ్ను జపాన్, కొరియా, ఈజిప్ట్లలో ఇంటికి ముఖంలా భావిస్తారు. దాన్ని తరచూ శుభ్రం చేసుకునేవారు మనలో చాలా తక్కువ మందే ఉంటారు. జపాన్ లాంటి చోట్ల అయితే వాష్రూమ్ను చిన్న మరక కూడా లేకుండా అద్దంగా మెరిసేగా చూసుకుంటారు. టాయిలెట్ను పరిశుభ్రంగా ఉంచడాన్ని భగవతారాధనగా భావిస్తారంట. గ్రేట్ కదా ఇది. ఆ మధ్య మీకు విషయం తెలుసా? ఈ కరోనా టైం, ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న టైంలో జపాన్ని కరోనా పెద్దగా ఇబ్బంది పెట్టలా. తెలుసా ఈ విషయం మీకు? ఎందుకంటే జపాన్ వాళ్ళు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుగుతూనే ఉంటారంట. రోడ్డు మీద వెళ్తా తుపుక్కను ఊయటము, ఈ మన ఏడ చూసినా మనకి ఊసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. భలే కోపం వస్తుంది నాకు కూడా లైట్గా ఓసిడీ ఉందిలే, కానీ ఈ ఊసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత మన ఈ వాటిని ఏమంటారు, బయట వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడంతా వెస్టర్న్ అయిపోయింది. వెస్టర్న్ వాడికి వెళ్తే టాయిలెట్ పైన కవర్ని ఎవడెత్తాడు, వాష్రూమ్కి దానిపైన అలా నుంచి దానిపైన వస్తాడు. ఫ్లష్ సరిగా కొట్టరు, నీళ్లు సరిగా కొట్టరు. దరిద్రంగా దౌర్భాగ్యంగా ఉంటాయి మన దగ్గర టాయిలెట్స్. ఎక్కడైనా తీసుకోండి, పబ్లిక్ టాయిలెట్స్ గురించి అయితే వామ్మో అది చెప్పనవసరంలా. సరే, వాటిని మనం ఏం చేయలేం, కనీసం ఇంట్లో ఉన్న వాటినన్నా మార్చుకోవాలి కదా మనం. జపాన్ లాంటి దేశాల్లో రోగాల బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా పిల్లలకు టాయిలెట్ వాడకాన్ని నేర్పిస్తారు. దాన్ని వాడుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టాలని అలవాటు చేస్తారు. బాత్రూమ్ తలుపు తెరవగానే సువాసనతో మంచి అనుభూతి రావాలి. ఎక్కడా ఒక మచ్చ కూడా ఉండకూడదు. అది వారి విధానం. వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూములు వాడినా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీటినే టాయిలెట్ ఆచారాలుగా పరిగణిస్తుంటారు. ఇలాంటి మంచి అలవాటును తర్వాత తరాలు మర్చిపోకుండా పాటించాలంటే వాళ్ళు చేసే పని మీద భక్తి పెంపొందించాలి. ఈ లక్ష్యమే టాయిలెట్ దేవారాధనకు మూలమంటారు. జీవన నాణ్యతను మెరుగుపరిచే ప్రచారంలో భాగంగా జపాన్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో టాయిలెట్ ప్రైజ్ కూడా ప్రారంభించిందంట. అంటే వేరే దేశాల్లో అలా ఉంటే మన దగ్గర పరిస్థితి మాత్రం ఇట్లుంటుంది. నెలకు ఒక్కసారైనా ఇంట్లో టాయిలెట్ మొత్తాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. టాయిలెట్ కమోడ్ అంచులు కింది భాగంలో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కఠినమైన క్లీనింగ్స్ ద్రావణాలను కాకుండా మన ఆరోగ్యానికి హాని చేయని యాంటీవైరల్ కలిగి ఉండే తేలికపాటి ద్రావణాలు, క్రిమి సంహారాలు లేదా నీరు, బేకింగ్ సోడా మిశ్రమం లాంటి వాటిని ఉపయోగించాలి. చాలామంది యాసిడ్ని అలాగే వాడేస్తుంటారు. ఇక తర్వాత బాత్రూంలో సరిగా శుభ్రం చేసుకోకపోవటం, దాని నుంచి వెలువడే దుర్వాసనను బయటపడేందుకు చాలామంది వాటిలో సువాసన వచ్చేలా ఫినాయిల్ లాంటి ద్రావణాలు అప్పుడప్పుడు చల్లటం, బాత్రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు తరచూ వాడుతుంటారు. వీటి మోతాదు మించినా మనకు మంచిది కాదంట. ఇది ఒక్కటి చెప్తా చూడండి. టాయిలెట్ నిర్వహణలో కొన్ని టిప్స్. మరుగుదొడ్లను ఏ రోజుకి ఆ రోజు కడుక్కోవాలి. కమోడ్ బౌండ్లను ఫ్లష్తో వెంటనే ఖాళీ చేయాలి. బాత్రూమ్ మొత్తాన్ని తరచూ క్లీన్ చేసుకోవాలి. లీకేజ్ గుర్తించి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. వాల్వ్ను అలా వదిలేయకుండా వాష్రూమ్ వాడుకోనగానే ఆపేయాలి. వెంట్రుకలు, ఇతర వేస్టేజ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు, షాంపూతో స్నానం చేసినప్పుడు గోడలపై పడే మరకలను వెంటనే మామూలు నీళ్ళతో కడిగేయాలి. సో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఇది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే చాలామంది నేను ఇళ్లలో చూస్తుంటాను, చాలామంది ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా టాయిలెట్స్లో చెప్పులు యూజ్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అదొక బేసిక్ థింగ్, మర్చిపోకండి. టాయిలెట్స్లో భయంకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. మనకి కాళ్ళు పగులు ఉంటాయి చాలామందికి, మన ఇళ్లలో అమ్మలకి అందరికీ. మనకు కూడా పగులుతున్నాయి అనుకోండి. మన ఇళ్లలో చాలామంది కాళ్ళు పగిలి ఉంటాయి. సో ఆ టైంలో మనం చెప్పులు లేకుండా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలో ఉండే భయంకరమైన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ఆ కాళ్ళ పగుల నుంచి బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. చెప్పులు వేసుకొని బాత్రూమ్ యూజ్ చేయటం, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవటం,
రెగ్యులర్గా క్లీన్ చేయిస్తూ ఉంటాం. ఇట్లాంటివి అలవాటు చేసుకోవాలి. ఇంట్లోనే కాదు బయట కూడా అలవాటు చేసుకోవాలి. బయట చాలామంది ఫ్లష్ కొట్టరు, సరిగా నీళ్లు పోయరు. మనది కాదు కదా, మన ఇల్లు కాదు కదా, మన పని అయిపోయిందా అనుకుంటారు చాలామంది. ఇప్పటికీ ఇండియాలో టాయిలెట్ వాడుకోవడం చాలామందికి రాదు. జపాన్ లాంటి దేశాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో. ఎప్పుడు రాజకీయాలే కాదు, అప్పుడప్పుడు ఇవి కూడా తెలియాలి మనకి. ప్రజా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ నుంచే మనకి 1,00,000 వ్యాధులు వస్తాయి. క్లీన్గా ఉంచుకోవాలి దాన్ని. వాళ్ళు చూడండి, జపాన్ వాళ్ళు టాయిలెట్ని దేవాలయంలో భావిస్తారంట. టాయిలెట్ ఓపెన్ చేసి మంచి సువాసన వస్తుందంట, ఆడ కాసేపు కూర్చోవచ్చు అనిపిస్తుందంట. అది మన వాళ్ళు కూర్చుంటారు, అరగంటలు కూర్చుంటారు, అట్లా కాదు. కానీ అంటే టాయిలెట్ని నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి.